హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఈరోజు వచ్చేసి డే 6. ఐ గెస్ నేనే ఫస్ట్ కస్టమర్ అనుకుంటున్నాను. ఇంకా పొద్దున ఎవరు జనాలు కూడా లేరు. సో మేబీ ఇది సీజన్ కాదు కాబట్టి చాలామంది జనాలు లేరు. అండ్ నిన్న ఈవినింగ్ వచ్చేటప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నారు బోటింగ్ చేసేవాళ్ళు. కానీ మార్నింగ్ కదా, ఇంకా టైం పడేలాగుంది. సో మీరు చూడొచ్చు, వ్యూ బాగుంది. మీకు ఇప్పుడు ఏదైతే వాటర్ కనబడుతుందో ఇదే కనుక మీరు డిసెంబర్లో వస్తే ఎంత క్లీన్ అంటే కింద మీకు ఈవెన్ స్టోన్స్ ఉంటాయి కదా, అవి కూడా కనబడతాయి. అంత ఇక్కడ చూడండి, ఇదంతా మన సైడు. అండ్ అవతల మీద ఏదైతే ఈ రాళ్ళ తర్వాత చూస్తున్నారో ఇదంతా బంగ్లాదేశ్ అనమాట. సో నేను ఎప్పుడు కూడా ఈ వేరే దేశాన్ని లేదా ఈ బార్డర్ని ఇంత దగ్గరగా చూస్తాను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో సో అది బంగ్లాదేశ్లో ఉన్న షాప్స్ అనమాట. ఈ పేపే ఫాల్స్ అయితే చాలా బాగుంది. మనం డౌకీ నుంచి టువర్డ్స్ షిలాంగ్ వెళ్ళే రూట్లో అది మధ్యలో వస్తుంది అనమాట పేపే ఫాల్స్. ఖచ్చితంగా చూడండి, వ్యూస్ చూడండి మీరు ఎంత బాగున్నాయంటే. అసలు యాక్చువల్లీ మేఘాలయ అంటేనే చాలా బాగుంది, ప్రతి ప్లేస్ అవసరం అనమాట. సో అందులో మీరు ఈ పేపే ఫాల్స్ అయితే మిస్ అవ్వద్దండి, ఖచ్చితంగా చూడండి ఒకసారి వ్యూ ఎలా ఉందో. ఈ పేపే ఫాల్ అయితే చాలా బాగుంది. మనం డౌకీ నుంచి షిలాంగ్కి వెళ్ళే రూట్లో వస్తుంది అనమాట. మీరు వ్యూస్ చూడొచ్చు ఎంత బాగుందంటే, అసలు మనం ఏమంటారు కనుల పండగ అని అంటారు కదా, అలా ఉందన్నమాట. మొత్తం గ్రీనరీ. మనం కిందికి కొంచెం ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. అండ్ మనం కావాలంటే ఒక గైడ్ని కూడా తీసుకోవచ్చు. యాక్చువల్లీ అది అవసరం లేదు, బట్ ఒకవేళ అవసరము అంటే తీసుకోవచ్చు. వాళ్ళు మహా అంటే 50 నుంచి 100 రూపాయలు తీసుకుంటారు అంతే. నాకైతే చిన్న పిల్లోడు వచ్చాడు అంతే, మీకు కనిపిస్తున్నాడు కదా వీడు నాకు గైడ్ అనమాట. సో ఇది జస్ట్ 50 రూపాయలు అడిగాడు, ఇచ్చేసాను. అదేదో నాకు యాక్చువల్లీ ఓన్గా వెళ్ళొచ్చు, బట్ ఇంకా పిల్లోడు కదా ఇచ్చేద్దామని అనిపించింది, అందుకే